పటాన్చెరులోని సిగాసి ఇండస్ట్రీస్లో బ్లాస్ట్ జరిగి 40 మంది చనిపోయారు. అసలు ఈ కంపెనీలో ఏం తయారు చేస్తారో తెలుసా? ఈ కంపెనీని సిగాచి క్లోరోకెమికల్స్ పేరుతో 1989 జనవరిలో స్థాపించారు. ఆ తర్వాత 2012లో బిజినెస్ ఎక్స్పాండ్ చేసి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. ఇదే కంపెనీని 2019లో సిగాచి ఇండస్ట్రీస్ పబ్లిక్ లిమిటెడ్గా మారింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2000 కోట్లు. ఈ కంపెనీకి గుజరాత్లో 2 యూనిట్లు, హైదరాబాద్లో 1 యూనిట్, రాయచూర్లో 1 యూనిట్ ఉన్నాయి. రీసెంట్గా ఏపీలోని కర్నూల్లో కొత్త ఫార్మా యూనిట్ని స్థాపించారు. ప్రమాదం జరిగింది హైదరాబాద్ యూనిట్లో. ఇంతమంది చనిపోయేంత బ్లాస్ట్ జరిగింది అంటే ఇందులో ఏ కెమికల్స్ తయారవుతాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ కంపెనీలో మెయిన్గా మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే పౌడర్ని తయారు చేస్తారు. ఇది మందుల తయారీలో ఉపయోగించే అత్యంత కీలకమైన పౌడర్. టాబ్లెట్ల తయారీలో బైండర్, ఫిల్లర్, డిసిగ్రెంట్గా ఈ పౌడర్ని వాడతారు. దీంతో పాటు యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే మందుల తయారీకి ఉపయోగించే వివిధ రకాల పదార్థాలను, డ్రగ్స్ని కూడా ఇందులో తయారు చేస్తారు. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనేది సెల్యులోజ్ నుండి తయారయ్యే సహజ పదార్థం. టాబ్లెట్ల తయారీలో ఔషధ పదార్థాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి, టాబ్లెట్లు కడుపులో త్వరగా కరిగిపోవడానికి, టాబ్లెట్లకు వాల్యూమ్ జోడించడానికి దీన్ని వాడతారు. డ్రగ్స్ ఫార్ములేషన్లో స్టెబిలిటీ ఉండటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఆహార ఉత్పత్తుల్లో ఫైబర్ సప్లిమెంట్గా, థిక్నర్గా కూడా దీన్నే ఉపయోగిస్తారు. ఇవే కాకుండా క్రీమ్స్, లోషన్స్, పౌడర్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. అందుకే మార్కెట్లో దీనికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.